రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఉదయం లేచినది మొదలుకొని కూడా ఈ సూర్యుడు అస్తమించే సమయం వరకు కూడా మమ్మల్ని రక్షించుకున్నందుకు, కాపాడినందుకు, భద్రపరిచినందుకు వందనాలయ్యా. అయ్యా, ఈ రాత్రి కాలములో సజీవులంగా ఉన్నాము అంటే అది కేవలము కూడా మీ కృప మాత్రమే తండ్రి. అయ్యా, మేము ఎన్నో పనులు ముగించుకొని గృహానికి చేరాము. ఏ అపాయం లేకుండా కాపాడబడి ఉన్నాము తండ్రి. ప్రతి పనిని కూడా ఆశీర్వదించారు నాయనా, వందనాలు. ఈ రోజున ఎక్కడ కూడా ఎటువంటి ఉచ్చుల్లో పడిపోకుండా జ్ఞానం ఇచ్చి నడిపించారు. కృంగిపోతూ ఉండంగా లేవనెత్తారు నాయనా, అందును బట్టి వందనాలు. మరొకసారి మేమందరం కుటుంబంతో కలిసి విధంగా మీ పాద సన్నిధిన ఈ ప్రార్థనలో తండ్రి మేము ఏకీభవించుకునే కృప చూపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయనా, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం ద్వారా ఆయన మీ యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, నమ్మితేనే కార్యాలు చూడగలం తండ్రి. అనేక మంది బిడ్డలు ఇంకా నమ్మనటువంటి స్థితిలో, ఇంకా సందేహిస్తున్నటువంటి మనస్సుతోనే ప్రార్థిస్తున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, వింటున్నారు. అందుకే వారి జీవితంలో అద్భుతాలు చూడలేకపోతున్నారు, మీ మహిమను ఇంకా చూడలేకపోతున్నారని అయ్యా మా జ్ఞాపకం చేస్తున్నారు. అయ్యా, వారిలో నమ్మకాన్ని దయచేయండి. నమ్మితే వారు ఖచ్చితంగా ఈ రాత్రిన ఒక అద్భుతం చూడబోతున్నారు తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రాలు. నమ్మకమైన హృదయంతో వారిని నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఈ రాత్రి సమయంలో నాయన అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరిని బట్టి కూడా పేరు పేరున అడుగుతూ ప్రార్థన చేస్తున్నాము. వారిని దీవించి ఆశీర్వదించండి. వారినైనా ఏ సమస్యతో మీ పాద సన్నిధికి వచ్చినప్పటికీ ఆ సమస్య నుంచి విడుదల ఈ రాత్రి కాలంలో దయచేయండి. ఏ ఆశతో వచ్చి ఉన్నారో ఆ ఆశను ఈ రాత్రిన నెరవేర్చండి ప్రభువా. నాయన ప్రార్థిస్తున్నాము. అనేక మంది బిడ్డలు స్వస్థత లేని పరిస్థితుల్లో ఎన్నో టాబ్లెట్స్, మెడిసిన్స్ వాడుతున్న సంపూర్ణమైన విడుదల లేని పరిస్థితుల్లో దుఃఖిస్తూ ఉన్నారు. వారందరికీ మంచి ఆరోగ్యము దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీరు తాకండి ప్రభువ. అంధకార దురాత్మ క్రియలన్నిటినీ కూడా యేసునామమున లయపరచండి తండ్రి. అదే విధముగా డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి నాయన. భయంకరమైనటువంటి వ్యాధుల నుండి కూడా స్వస్థత దయచేయండి. శరీరంలో అవయవాలన్నీ కూడా తండ్రి స్వస్థత దయచేయండి ప్రభువ. నాయన, గర్భఫలం లేని అయ్యా కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. భార్యకు భర్తకు మధ్య ఉన్న లోపాలను సవరించి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. నాయన, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, సఫలపరచండి. వివాహము కోసం మీ పాద సన్నిధిన కనిపెడుతున్నారు తండ్రి. మంచి సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి ప్రభువా. అయా, ఎవరైతే బిడ్డలు వివిధ దేశాలు వెళుతున్నారో వారందరికీ మీరు తోడై ఉండండి. వీసా, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్ విషయంలో కృపా సహాయము దయచేయండి తండ్రి. ఆయన విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న వారందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. క్షేమాన్ని దయచేయండి నాయన. ప్రభు, ఆర్థిక పరమైన కష్టాల నుంచి లేవనెత్తండి. ఆర్థికంగా ప్రతి బిడ్డను బలపరచండి. ప్రతి అప్పును కొట్టివేయండి. అయ్యా, వారు చేస్తున్న కష్టార్జితమునంతటిని కూడా బహుగా దీవించండి తండ్రి. కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. అయ్యా, రక్త సంబంధికుల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. అయ్యా, బిడ్డలు తండ్రి, భార్య భర్త తండ్రి డైవర్స్ వరకు వెళ్ళిన కేసుల నుంచి కూడా విడుదల దయచేసి కలిసి ఉండడానికి సహాయము దయచేయండి తండ్రి. యవన బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులకు లోబడుతూ జీవించడానికి కృప దయచేయండి తండ్రి. అయమారు మనసు లేని ప్రతి కుటుంబ సభ్యులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న ఎడిక్షన్స్, వారికి ఉన్న చెడు స్నేహాల నుంచి కూడా విడుదల
దయచేసి మారు మనసు అనుగ్రహించండి నాయనా. ప్రభువా, నైట్ డ్యూటీలో నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారందరూ కూడా క్షేమముగా ఉండే కృప దయచేయండి తండ్రి. నాయనా, మా భారతదేశాన్ని, ప్రజలను, సైనికులను, అధికారులను, వారి కుటుంబాలందరినీ కూడా పేరు పేరున దీవించి రాత్రిన వారిని భద్రపరచుకొనండి ప్రభువా. అదే రీతిన ఎవరైతే కోర్టు కేసుల్లో చిక్కుబడి ఉన్నారో వారందరూ కూడా ఆ కేసుల నుంచి విడిపించడానికి కృప దయచేయండి తండ్రి. నాయనా, ఈ రాత్రి సమయమందు లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అని అప్లై చేసుకున్నారు, సొంత గృహాలు కడుతున్నారు, వారందరికీ మీ సహాయం దయచేయండి. అదే విధముగా ఈ రాత్రిన మేమందరము కూడా అలసిపోయిన దేహములతో సేద తీరబోతున్నాము. మీ యొక్క అగ్ని కంచ, దేవదూతల కాపుదల మా అందరి గృహాల చుట్టూ దయచేయమని, ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా కంటి నిండా నిద్రపోవడానికి సహాయం దయచేయండి అయ్యా. ఎటువంటి హానికరమైన పరిస్థితులు, భయాలు, కలవరాలు ఏవి ఏ బిడ్డను ఆవరించకుండా, ఎటువంటి దొంగల భయము, శత్రువుల భయము, అపవాది దురాత్మ క్రియల వల్ల భయము ఏ బిడ్డను ఈ రాత్రిన ముట్టకుండా మీ యొక్క అగ్ని కంచ ప్రతి గృహము చుట్టూ మీరే అనుగ్రహించమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా చేర్చి మీ ముఖ దర్శనం చేసుకొని మీ నామాన్ని స్తుతించగలిగే అవకాశము దయచేయమని, యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.